ప్రియులారా, మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథములో న్యాయాధిపతుల గురించి, వారి పరిపాలన గురించి చెప్పుకున్నాం. రాజుల కాలంలో ఉన్న రాజుల పరిపాలన గురించి మనం చెప్పుకున్నాం. ప్రవక్తల గురించి, వారు చేసినటువంటి భక్తిని గురించి మనం చెప్పుకున్నాం. గడిచిన కాలములలో పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకి పరిసయ్యులు అనే పదం ఎక్కడ కనపడదు. అంత మాత్రమే కాదు, సద్దూకయ్యులు అనే పదం కూడా కనపడదు. ఇలా కొన్ని పదాలు, కనపడని పదాలు క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మనకు కనపడతాయి. వినండి, పాత నిబంధనలో పరిసయ్యులు అనే పేరు కనపడదు కదా. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికల్లా మీరు మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, యోహాను సువార్త కానీ, అపోస్తులుల కార్యములు కానీ, పత్రికలు కానీ, వీటన్నిటిలో మనం పరిసయ్యులు అనే మాట చూస్తాం. ఇదేంటి, ఆది కాండము నుండి మలాఖీ గ్రంథం వరకు పాత నిబంధన గ్రంథములో పరిసయ్యులు అనే మాట మనకు కనపడదు కదా. క్రొత్త నిబంధనలో ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? సడన్గా మనకు కనపడినట్టుంది కదా. అసలు ఈ పరిసయ్యుల గురించినటువంటి విషయం మనకు తెలియకపోతే బైబిల్ అర్థం కాదు. బైబిల్ చదివినప్పుడల్లా చాలా సందర్భాల్లో పరిసయ్యులు ఇలా చేశారు, పరిసయ్యులు ఇలా ఉన్నారు, పరిసయ్యులు ఇలా ప్రవర్తించారు అని ఆ ప్రస్తావన మన చెవులు పడినప్పుడు, మనం చదువుతున్నప్పుడు అసలు ఈ పరిసయ్యులు ఎక్కడ వారు, వీళ్ళేంటి? ఇశ్రాయేలీయులు 12 గోత్రాలలో ఇశ్రాయేలీయులు ప్రజలలో 12 గోత్రాలు ఉన్నాయి. కానీ పరిసయ్యులు అనే పదం కనపడదు కదా. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని మనం ఆలోచించాల్సిన పరిస్థితి. గనుక ఈ విషయాన్ని బట్టి మనం గమనిస్తే అసలు ఈ పరిసయ్యులు ఎక్కడి నుంచి వచ్చారో కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకుందాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. రైట్, పిల్లలు మీ స్వాధీనంలో ఉంచుకోండి. రైట్, వినండి. పాత నిబంధన గ్రంథానికి, క్రొత్త నిబంధన గ్రంథానికి మధ్యలో సుమారుగా 400 సంవత్సరాల చరిత్ర ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మలాఖీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో, అనగా పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి మధ్యలో 400 సంవత్సరాల చరిత్ర ఉంది. దానిని పండితులు ఏమన్నారు అని అంటే సైలెంట్ పీరియడ్ అని అన్నారు. నిశ్శబ్ద కాలం అని పేరు పెట్టారు. ఎందుకు నిశ్శబ్ద కాలం? పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య కాలంలో 400 సంవత్సరాల కాలాన్ని నిశ్శబ్ద కాలం అని ఎందుకు అన్నారు అని అంటే, ఆ 400 సంవత్సరాల కాలంలో ఏ ప్రవక్తని దేవుడు పంపించలా. దేవుడు మాట్లాడటం ఒక రకంగా ఆపు చేసినట్టుగా ఉంది. ఏ ప్రవక్త ద్వారా మనుషులతో దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి మధ్యలో ప్రవక్తలు ప్రవచించటం ఆగిపోయింది, దేవుడు మాట్లాడటం ఆగిపోయింది. గనుక దానిని ఏమన్నారంటే నిశ్శబ్ద కాలం. దేవునికి స్తోత్రం. అయితే ఈ నిశ్శబ్ద కాలంలో, ఆ 400 సంవత్సరాల కాలంలో ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఒక రాజ్యం వచ్చింది. ఆ రాజ్యం పేరే గ్రీకు సామ్రాజ్యం.
దానిని గ్రీకు సామ్రాజ్యానికి అధినేతగా ఉండి నడిపించింది ఎవరు అని అంటే ది గ్రేట్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ అనే వ్యక్తి పాత నిబంధన కాలానికి క్రొత్త నిబంధన కాలానికి మధ్యలో 400 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఆ సైలెంట్ పీరియడ్లో ఈ గ్రీకు సామ్రాజ్యం బయటకు వచ్చింది. ఈ సామ్రాజ్యాన్ని విస్తృతపరచటానికి, ఈ సామ్రాజ్యాన్ని అనేక దేశాలలో విస్తృతపరచటానికి అలెగ్జాండర్ కంకణం కట్టుకున్నాడు. ఆ క్రమంలో భాగంగా ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటా, వినండి, ప్రపంచాన్నే జయించి ప్రపంచాన్నే తన స్వాధీనంలో ఉంచుకొని ప్రపంచానికి ఒకే ఒక భాష ఉండాలి, అది ఏంటి అని అంటే గ్రీకు భాష మాత్రమే ఉండాలి అనే సంకల్పంతో ప్రపంచమంతా గ్రీకు సంస్కృతి ఉండాలి, ఈ సంస్కృతి తప్పితే వేరే ఏ సంస్కృతి ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తో ఈ అలెగ్జాండరు ప్రపంచ దేశాలను జయించటం, యుద్ధం చేసి జయించటం ప్రారంభించాడు. ఏ ప్రాంతంలోకి అయితే వెళ్ళాడో, ఏ ప్రాంతాన్ని అయితే జయించాడో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలని, రాజులని, వాళ్ళందరితో మీరు గ్రీకు సంస్కృతిని మాత్రమే పాటించాలి అని బలవంత పెట్టారు. అంత మాత్రమే కాదు, మీరు గ్రీకు భాష మాత్రమే మాట్లాడాలి అని బలవంత పెట్టారు. మొత్తానికి ఆ క్రమంలో భాగంగా సుమారుగా 12 సంవత్సరాలు ఈ అలెగ్జాండర్ అనే వ్యక్తి ప్రపంచాన్ని పరిపాలించాడు. ఈ అలెగ్జాండర్ ఒకరోజు భారతదేశానికి కూడా వచ్చాడు, మన దేశం కూడా వచ్చాడు, పంజాబ్ రాష్ట్రం వరకు వచ్చాడు. పంజాబ్ రాష్ట్రంలో పురుషోత్తముడు అనే వ్యక్తి మీద యుద్ధం ప్రకటించి అక్కడ యుద్ధం చేసి, వినండి, మరలా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఈ అలెగ్జాండర్కి ఒక దోమ గుట్టింది. ఆ దోమ కొట్టడం వలన అలెగ్జాండరు యవన కాలంలోనే, చిన్న వయసులోనే, వినండి, చనిపోయాడు. ఇది స్టోరీ. అయితే విషయం ఏంటి అని అంటే, ఏ సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేశాడు అలెగ్జాండరు? గ్రీకు సామ్రాజ్యాన్ని. ఇప్పుడు అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఈ గ్రీకు సామ్రాజ్యాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చెందించుటకు అలెగ్జాండర్ యొక్క 4 సైనికులు కంకణం కట్టుకున్నారు. వాళ్ళలో 2 ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఒకరేమో టోలమీ, మరొక ఆయనేమో సెల్యూకస్. అందరు నాతో చెప్పండి. కొద్దిగా అర్థం చేసుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది, చదువుకున్న వాళ్ళకైతే బాగా అర్థం అవుతాయి. అలెగ్జాండర్కి 4 సైనికులుంటే అందులో ప్రాముఖ్యమైన వారు 2 అని చెప్పాను. వారిలో ఒక ఆయన పేరు టోలమీ, రెండో ఆయన పేరు సెల్యూకస్. సరే, విషయానికి వచ్చేద్దాం. ఈ టోలమీ అనే వ్యక్తి అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత గ్రీకు సంస్కృతిని, గ్రీకు సామ్రాజ్యాన్ని అనేక దేశాలకి విస్తృతపరచడం కోసం ప్రయత్నం చేస్తూ టోలమీల పరిపాలన జరిగింది అలెగ్జాండర్ తర్వాత. దీన్ని కూడా గ్రీకు సామ్రాజ్యం అంటారు. ఆ తర్వాత అలెగ్జాండర్కి ఇంకొక సైనికుడు ఉన్నాడని చెప్పారు కదా, ఆయన పేరేం పేరు? సెల్యూకస్. ఈయనేం చేశాడంటే, టోలమీలు కాదు ప్రపంచాన్ని పరిపాలించేది, మేము పరిపాలించాలి అని సెల్యూకస్ కంకణం కట్టుకొని వీళ్ళ మీద విజయం సాధించి ఇప్పుడు సెల్యూకస్ వీళ్ళు పరిపాలించటం ప్రారంభించారు. అనేక దేశాలలో ఈ గ్రీకు సామ్రాజ్యం గురించి, సంస్కృతి గురించి చెబుతూ వారి సామ్రాజ్యాన్ని బలోపేతం చేస్తూ ఇప్పుడు వీళ్ళు పరిపాలించటం ప్రారంభించారు. సెల్యూకస్.
వీళ్ళ తర్వాత ఈ సెల్యూకస్కి తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజులుగా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దినాలలో వారిని ఏమన్నారు అని అంటే సెల్యూసెడ్లు అన్నారు. అంత మాత్రమే కాదు, ఆ క్రమంలో భాగంగా వీరు అంతియోకియా అనే ప్రాంతము నుండి, సిరియా దేశంలో ఉన్నటువంటి అంతియోకియా అనే ప్రాంతము నుండి బయటికి వచ్చి పరిపాలన చేస్తూ ఉన్నారు కనుక ప్రపంచాన్ని, గ్రీకు సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నారు కనుక వీళ్ళ పేరుకు ముందు వీరు ఏం పెట్టుకున్నారు అని అంటే అంతియోకస్ అని పెట్టుకున్నారు. ఆ క్రమంలో భాగంగా వీళ్ళలో ముందుగా సెల్యూకస్, వీళ్ళ తర్వాత అంతియోకస్ అనే వ్యక్తి దేశాలని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇతను చనిపోయిన తర్వాత అంతియోకస్ ఎపిఫస్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. అందరూ చెప్పండి, ఏం పేరు? అంతియోకస్ ఎపిఫస్. హల్లెలూయా. యేసు రక్తమే జయం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే అర్థమైంది. అంతియోకస్ ఎపిఫస్ అనే వ్యక్తి, ఇతడు పరిపాలనా కాలంలో ఇతడు ఒక భయంకరమైన క్రూరమైన వ్యక్తిగా మారిపోయాడు. ఎంత క్రూరమైన వ్యక్తిగా మారిపోయాడంటే, యూదులు ఆచరిస్తున్నటువంటి ధర్మశాస్త్ర క్రమాన్ని ఏ విధము చేతనైనను అడ్డగించి ధర్మశాస్త్ర ప్రతులను కూడా తగలబెట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచార సాంప్రదాయాలు ఏవి పాటించకుండా చేయాలని ఈ అంతియోకస్ ఎపిఫస్ అనే వ్యక్తి నడుం కట్టుకున్నాడు. ఒక రకంగా దేవుని వాక్యాన్ని యూదులు పాటించకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగానండి. ఇతడు రాజు గనుక, అంతియోకస్ ఎపిఫస్ అనే వ్యక్తి రాజు గనుక ఇతను ఏం చేశాడంటే యూదుల మీద పెత్తనం చేయటం ప్రారంభించాడు. ఆ క్రమంలో యోధా దేశంలో మందిరం ఉంది కదా, దేవుని మందిరం ఉంది కదా, దేవుని మందిరములో వాస్తవానికి యాజక ధర్మం ఎవరు చేయాలి? ఇంతకుముందు చెప్పాను నేను మీకు. లేవి గోత్రపు వారు మాత్రమే మందిరములో యాజక ధర్మం చేయాలి. కానీ ఈ అంతియోకస్ ఎపిఫస్ అనేవాడు రాజు అయిన తర్వాత వీడు చేసిన పని ఏంటి అని అంటే, దేవుని మందిరములో యాజకులుగా లేవీలు మాత్రమే కాదు, దేవుని మందిరములో యాజకులుగా ఎవరైనా ఉండొచ్చు అని ప్రకటించి, యాజకులుగా ఉండాలనుకునేవారు లేవి గోత్రపు వారు మాత్రమే కాదు, సామాన్యులుగా ఉన్నటువంటి మీలో ఎవరైనా మందిరములో యాజకత్వం చేయొచ్చు అని ఈ ఎపిఫస్ అనే వ్యక్తి అలాంటి తీర్మానం చేసి యాజకత్వపు పని కొరకు వేలం పాట పెట్టాడు. వినండి ప్రియులారా, మందిరములో యాజకత్వం చేయుట కొరకు ఈ అంతియోకస్ ఎపిఫస్ అనే వ్యక్తి వేలం పాట పెట్టాడు. అంటే ఎవరు డబ్బులు ఎక్కువిస్తే రాజుకి వాళ్ళే యాజకత్వం చేయొచ్చు అని పెట్టాడు. అప్పుడు యూదులకు బాధేసింది. అయ్యో, వాస్తవానికి మందిరములో యాజకత్వ ధర్మం చేసేది లేవీలు కదా, అది మా ధర్మం, అది దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక క్రమం. అట్లాంటిది ఆ క్రమాన్ని పక్కన పెట్టి డబ్బులకి యాజకత్వపు ధర్మాన్ని అమ్ముకుంటున్నాడు ఈ రాజు. వచ్చి మా మీద వీడు పెత్తనం చేస్తున్నాడు అని బాధ పెట్టుకున్నారు యూదులు. అలా బాధపడుతూ ఉన్న సందర్భంలో ప్రియులారా వినండి, ఒకరోజు ఈ అంతియోకస్ ఎపిఫస్ అనేవాడు దేవుని మందిరంలో దేవుని విషయాలలో
జోక్యం చేసుకొని యూదులు ధర్మాన్ని పాటించకుండా, ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా అడ్డుపడి మందిరంలో ఉన్న బలిపీఠం మీద పందిని బలిగా ఇచ్చి ఆ పంది రక్తాన్ని తీసుకొచ్చి మందిరం లోపల గోడల మీద చిమ్మి మందిరాన్ని అపవిత్రపరిచాడు, మందిరాన్ని చెరిపివేశాడు. మందిరములో దేవుని ఆరాధన జరగకుండా అడ్డుపడ్డాడు. ఇంకొక విషయం, జూపిటర్ అనే విగ్రహాన్ని ఈ ఎపిఫస్, అంతియోకస్ ఎపిఫస్ రూపంలో ఉన్నటువంటి జూపిటర్ అనే ఒక విగ్రహాన్ని మందిరంలో పెట్టి దానిని ఆరాధించాలని యూదులని బలోపేతం చేశాడు, బలవంతం చేశాడు. ఇలా దేవుని పనిని పాడు చేయటం కోసం ఈ ఎపిఫస్ అనే వ్యక్తి కంకణం కట్టుకున్నాడు. అప్పుడు వినండి ప్రియులారా, మీకు ఒక మాట చెప్తాను. ఈ అంతియోకస్ ఎపిఫస్ అనేవాడు దేవుని వాక్యానికి విరుద్ధంగా, దైవ ధర్మాన్ని యూదులు పాటించకుండా యాజకులను కూడా సామాన్యులను పెట్టి పందిని బలిచ్చి మందిరాన్ని అపవిత్రపరిచి దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ ఉంటే యూదులలో కొంతమంది ఏం చేశారు అని అంటే, ఆ రాజు ఇచ్చే అధికారానికి ఆశపడి, ఆ రాజు ఇచ్చే ధనానికి ఆశపడి, ఆ రాజు మెచ్చుకునే మెప్పుకి ఆశపడి యూదులలో కొంతమంది అంతియోకస్ ఎపిఫస్ని సపోర్ట్ చేశారు. వాస్తవానికి అంతియోకస్ ఎపిఫస్ని సపోర్ట్ చేయొచ్చా? చేయకూడదు కదా. కానీ ఈ వ్యక్తిని కొంతమంది డబ్బుల కోసం సపోర్ట్ చేశారు. యూదులలో కొంతమంది వీళ్ళు దేవుని ఆజ్ఞలు కొంతవరకు పాటిస్తూ ఉన్నా, యూదులు దేవుని ధర్మాన్ని కొంతవరకు పాటిస్తూ ఉన్నా, అంతియోకస్ ఎపిఫస్ అనే వ్యక్తి ఇచ్చేటువంటి అధికారానికి ఆశపడి వాడికి లోబడి పనిచేశారు, దేవుని వాక్యాన్ని కూడా పక్కన పెట్టేశారు. అప్పుడు వినండి ప్రియులారా, మత్తతీయ, వినండి జాగ్రత్తగా వింటేనే అర్థమైంది. మత్తతీయ అనే ఒక రోషం కలిగినటువంటి వ్యక్తి దేవుని ధర్మశాస్త్రాన్ని పాడు చేస్తున్నాడు ఈ రాజు వచ్చి అని బాధ కలిగి ఆ రాజుకి సపోర్ట్ చేస్తున్నటువంటి వారు యూదులలో కొంతమంది డబ్బులు కాశపడి రాజుకు సపోర్ట్ చేస్తున్నారు, చూసావా? వాళ్ళలో ఒకడిని మత్తతీయ అనే వ్యక్తి రోషం తెచ్చుకొని చంపేశాడు. ఈ విషయం అందరికి తెలిసి, చివరికి రాజుకు తెలిసి ఇతనికి ప్రాణాపాయం ఉందని అర్థమయ్యి, అప్పుడు మత్తతీయ తనతో పాటు తనకు ఒక 5 కొడుకులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి అడవుల్లోకి పారిపోయారు. వినండి, మత్తతీయ అడవుల్లోకి పారిపోయిన తర్వాత అప్పుడు ఈ అంతియోకస్ ఎపిఫస్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా కొంతమంది యూదులని, పౌరుషం కలిగిన వారిని, రోషం కలిగిన వారిని, వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారిని, ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారిని కొంతమంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఏం చేశారు అని అంటే ఎపిఫస్ మీద యుద్ధం చేశారు. దేవునికి స్తోత్రం. ఎపిఫస్ని ఎదిరించారు. వాక్యానుసారంగా బ్రతుకుతున్న మమ్మల్ని దారి తప్పిస్తున్నావు నువ్వు, మందిరాన్ని పాడు చేసావు నువ్వు అని ధైర్యం చేసి ఎదిరించి రాజ్యాన్ని, వినండి, దేశాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఈ మత్తతీయ అనేటువంటి ముసలి వ్యక్తి చనిపోయాడు. ఆయన చనిపోతే ఆయన కుమారుడైనటువంటి ఒక కుమారుడు యోధా మక్కాబీ అనండి, యోధా మక్కాబీ అనే వ్యక్తి మరలా మా ధర్మశాస్త్ర ప్రకారమే మేము జీవిస్తాం, ఎవరు కూడా మా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రయత్నం చేసినా, దేవుని పనికి అడ్డం వచ్చిన, మందిరాన్ని పాడు చేసిన, దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యాలు జరిగించిన ఒప్పుకోం అని మక్కాబీ అనే వ్యక్తి ఎపిఫస్ వీళ్ళ మీద తిరుగుబాటు చేసి
ఇప్పుడు మక్కాబి అనే వ్యక్తి ద్వారా యోధా దేశాన్ని పరిపాలించటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఇలా జరుగుతున్న క్రమంలో ఈ మక్కాబీయుల కాలంలో మొదట్లో ఉన్నటువంటి వీళ్ళు మంచి పరిపాలన చేశారు. ఇక వాక్యానుసారంగా ధర్మశాస్త్రాన్ని యూదులందరూ అనుసరించాలి, ఎపిఫస్ చెప్పినట్టుగా అలా ఉండొద్దు అని, మనల్ని మనమే పరిపాలించుకోవాలి అని కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళారు. అయితే ఈ మక్కాబీ చనిపోయిన తర్వాత వారి వంశంలో ఒకరి తర్వాత ఒకరు పరిపాలించుకుంటూ వస్తున్న క్రమంలో చివరికి ఏమైంది అని అంటే, మరలా యూదులు కొంతమంది ఇందులో నామకార్థ భక్తులు తయారయ్యారు. మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యూదులలో కొంతమంది మరలా ఏమయ్యారు, నిష్ట కలిగిన వారిగా ఉండకుండా మక్కాబీయుల కాలములో వాళ్ళు నిష్ట కలిగి, రోషము కలిగి, వాక్యానుసారంగా బ్రతకటానికి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార సంప్రదాయాలు పాటించడానికి, ప్రాణానికి తెగించి దేవుని చిత్తాన్ని చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి మక్కాబీయుల కాలంలో, తర్వాత వారి కుమారుల కాలంలో ఆ రోషం తక్కువైపోయింది, ఆ పౌరుషం తక్కువైపోయింది, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార క్రమాలు పాటించడం తక్కువైపోయింది. మరలా ఇందులో కొంతమంది నామకార్థ భక్తులు తయారయ్యారు. అప్పుడు జరిగిన విషయం ఏంటి అని అంటే, ఈ యూదులలో నిష్ట కలిగిన వారు, రోషము కలిగిన వారు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచార సంప్రదాయాలు పాటించటానికి ప్రాణానికి తెగించిన వారు, దేవుని వాక్యాన్ని అనుసరించటానికి, దేవుని కోసం నిలబడటానికి తెగించి ముందుకొచ్చిన వారు ఒక తెగ బయటకు వచ్చారు. ఆ తెగ యూదులలో నుంచే బయటకు వచ్చారు. వాళ్ళని ఏమన్నారు అని అంటే పరిసయ్యులు అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత చెబితే కానీ మీకు అసలు సంగతి రాల. ఎప్పుడొచ్చారు పరిసయ్యులు? మక్కాబీయుల కాలంలో యూదులలో చాలా మంది నామకార్థ భక్తులుగా తయారవుతున్న కాలంలో ఎపిఫస్ లాంటి వారికి, దేవుని వాక్యానికి విరుద్ధంగా పరిపాలిస్తున్న వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది యూదుల గురించి తెలిసి అందులో నిష్ట కలిగినటువంటి యూదులు బయటకు వచ్చారు. అందరు నాతో చెప్పండి, ఎవరు వచ్చారు బయటికి? నిష్ట కలిగి, భక్తి కలిగి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార సంప్రదాయాలు పాటించగలిగిన, రోషము కలిగినటువంటి వారు బయటకు వచ్చారు. వీరు యూదులే, కానీ వీళ్ళు పక్కకు వచ్చినందువలన, నిష్టగా బ్రతకాలి దేవుని కోసం అని పక్కకు వచ్చినందువలన వీళ్ళ పేరు పరిసయ్యులు అని పెట్టబడింది. పరిసయ్యులు అనే పేరుకు అర్థం ఏంటి అని అంటే వేరుపరచబడిన వారు. అందరూ అనండి నాతో పాటు, పరిసయ్యులు అంటే వేరుపరచబడిన వారు. ఎవరిలో నుంచి వేరుపరచబడ్డారు? నా యూదులలో నుంచే. వీళ్ళు కూడా యూదులే, కాకపోతే వీళ్ళు ఏంటి అని అంటే నిష్ట కలిగిన భక్తి చేస్తున్న వారుగా బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. నామకార్థపు యూదులలో నుండి, నామకార్థ భక్తి చేస్తున్న వారిలో నుండి నిష్ట కలిగి భక్తి చేసేవాళ్ళు పక్కకు వచ్చారు. అది సంగతి. వీళ్ళ పేరు ఏమైంది అని అంటే పరిసయ్యులు అని పేరు పెట్టుకున్నారు. అనగా దాని అర్థం వేరు పరచబడిన వారు. రైట్. అప్పుడు బయటకు వచ్చారు పరిసయ్యులు. అందుకే పరిసయ్యుల గురించి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు. మరి ఎప్పుడు వీళ్ళ కాలం, ఎప్పుడు వీరు బయటకు వచ్చారు అని అంటే పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి మధ్యలో 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్, నిశ్శబ్ద కాలం. ఆ కాలంలో జరిగినటువంటి ఈ సన్నివేశాలలో అప్పుడు పరిసయ్యులు బయటకు వచ్చారు. రైట్. ఆ తర్వాత కాలంలో పరిసయ్యుల యొక్క కుటుంబాలలో పరిసయ్యులు వారి యొక్క అభివృద్ధి ఎక్కువైపోయింది. ఆ కాలక్రమంలో పరిసయ్యులుగా ఉన్నవారు
చాలామంది ఎక్కువయ్యారు. వీళ్ళు నిష్టగా భక్తి చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. చివరికి వీళ్ళు ఎక్కడ వీళ్ళని మనం చూస్తాము అని అంటే, యేసయ్య పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన తర్వాత ఆయన భూలోకంలో 33.5 సంవత్సరాల సేవ ఆయన చేస్తున్న కాలంలో ఎవరు కనపడ్డారు యేసయ్యకి? పరిసయ్యులు కనపడ్డారు. ఇది సంగతి. దేవునికి స్తోత్రం. చాలా మందికి పరిసయ్యుల గురించి తెలియదు. బైబిల్లో పరిసయ్యుల గురించి చదువుతూ ఉంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో పరిసయ్యుల గురించి చదువుతుంటే, అరే వీళ్ళు ఎప్పుడు పరిసయ్యులు అనే మాట పాత నిబంధన గ్రంథంలో మనం ఎక్కడా చూడలేదే, క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికల్లా పరిసయ్యులు అనే పదం ఎక్కువ సార్లు కనపడుతుంది అని అనుకుంటారు. ఈ స్టోరీ తెలిస్తేనే పరిసయ్యుల గురించినటువంటి అవగాహన అర్థమైద్ది, ఆ అవగాహన వచ్చింది. సరే, ఇంతకీ మనం ఆలోచించినట్లయితే మొదట్లో పరిసయ్యులు ఎలా ఉన్నారు? రోషము కలిగిన వారుగా ఉన్నారు, వాక్యానుసారంగా బ్రతికేవారుగా ఉన్నారు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార సంప్రదాయాలు పాటించటానికి ప్రాణానికి తెగించేవారుగా ఉన్నారు. మొదట్లో పరిసయ్యులు భక్తిపరులుగా ఉన్నారు. కాకపోతే ఆరంభం అలా ఉంది. సంవత్సరాలు గడిచిన తర్వాత యేసయ్య ఈ లోకానికి వచ్చిన కాలంలోకి వచ్చేసరికల్లా పరిసయ్యులు మొదట్లో ఉన్న భక్తి వీళ్ళకి ఇప్పుడు లేదు. కారణం ఏంటి అని అంటే, మీకు ఒకే ఒక మాట చెప్తాను ఈ సందర్భాన్ని బట్టి. ఏంటి అని అంటే, పరిసయ్యులకి ఆత్మీయ గర్వం వచ్చింది. అందరూ చెప్పండి, ఏమొచ్చింది? ఆత్మీయ గర్వం వచ్చింది. వాస్తవానికి మీకు ఒక మాట చెప్తానేనండి. ఆస్తిని బట్టి గర్వం రావటం మనకు తెలుసు, ఉన్న బంగారాన్ని బట్టి గర్వం రావటం మనకు తెలుసు, అధికారాన్ని బట్టి గర్వించటం మనకు తెలుసు. అధికారం వస్తే పేరు ప్రఖ్యాతులను బట్టి, అందాన్ని బట్టి కూడా గర్వించటం మనకు తెలుసు. కానీ వినండి, పరిసయ్యులు అందాన్ని బట్టో, ఆస్తిని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో కాదు, కానీ దేన్ని బట్టి గర్వించారట? వారు చేస్తున్న భక్తిని బట్టి, భక్తిలో గర్వించారు వాళ్ళు. దీనిని ఏమంటారు అని అంటే ఆత్మీయ గర్వం. వినండి వినండి, మాకే అన్ని విషయాలు తెలుసు, అందరికంటే మేమే నిష్టగా భక్తి చేయగలం, అందరికంటే మేమే రోషంగా బ్రతకగలం, వాక్యానుసారంగా జీవించేవారు మేము యూదులలో నుంచి, మేము యూదులమే కానీ యూదుల్లో నుంచి మేము ప్రత్యేకించబడి నిష్టగా బ్రతుకుతున్న వారము అని వీళ్ళకి ఏమొచ్చింది? ఆత్మీయ గర్వం. మాలాంటి భక్తులు యూదులలో ఇంకెవరు లేరు. యూదులు ఉన్నారు కానీ, భక్తి చేసే వాళ్ళు ఉన్నారు కానీ, మాలాంటి భక్తి పరులు లేరు అని గర్వించారు వీళ్ళు. ఇది చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. మీకు తరచుగా మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో తరచుగా కనపడతా ఉంటారు పరిసయ్యులు. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలంలో, ఆయన శరీరధారిగా ఉన్నటువంటి కాలంలో యేసయ్య ఒక స్టోరీ చెప్పాడు. ఏంటి ఆ స్టోరీ అని అంటే, ఒక పరిసయ్యుడు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. మందిరం వెలుపల సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళిద్దరు ప్రార్థన గురించి యేసయ్య చెప్పాడు. మందిరం వెలుపలేమో సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, మందిరం లోపలేమో పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ స్టోరీ ప్రభు చెప్పాడు. మందిరం వెలుపల ప్రార్థన చేస్తున్నటువంటి సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు నేను పాపిని అని ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు. తన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నాడు, తన పాపానికి పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తున్నాడు. ఎవరో బయట సుంకరి. మందిరం లోపల ఉన్నటువంటి పరిసయ్యుడేమో ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతట్లో దశంభాగం కట్టుకుంటున్నాను, సోపులోను జీలకర్రలోను నాకున్నటువంటి ఆహార వస్తువులన్నిటిలోనూ దశంభాగం కట్టుకుంటున్నాను. అయ్యా,
బయట ఉన్నాడే వాడు సొంకరే, వాడిలాంటి చోరుణ్ణి నేను కాదు, వాడిలాంటి దొంగని నేను కాదు, వాడిలాంటి మోసగాని నేను కాదు, నేను భక్తిపరుణయ్యా, ఉపవాసం ఉంటున్నా, దశంభాగాలు చేస్తున్నా, దొంగని కాదు, వ్యభిచారిని కాదు, చోరుణ్ణి కాదు అని తన గురించి తాను దేవునికి చెప్తున్నాడు. ఇప్పుడు ఇతరులో ఏముంది? ఆత్మీయ గర్వం ఉంది. ఏమంటున్నాడో తెలుసా? ఇతరుల వంటి వాడిని నేను కాదు, నేను భక్తిపరుణ్ణి అని చెప్తున్నాడు. అబ్బా, యేసు రక్తమేజం అది ఎవరికి కావాలి? వాస్తవానికి వీళ్ళు ప్రారంభించినప్పుడు, పరిసయ్యులు ప్రత్యేకించబడినప్పుడు వాళ్ళు వాక్యానుసారంగా బ్రతికిన వారే, భక్తిపరులే, ఆత్మీయతలో దేవుని కోసం బ్రతికిన వారే. కాలక్రమేణా ఏమొచ్చింది? వీళ్ళకి గర్వం వచ్చింది. ప్రియులారా, సంఘంలో దేవుని పిల్లలకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం. వాళ్ళు పనికిరాని వాళ్ళండి, వాడొట్టి వేస్ట్ కాడండి, వాళ్ళు అసలు ప్రార్థన చేయరండి, వాళ్ళంత పరమ దుర్మార్గులు లేరండి. నేను మాత్రం నెంబర్ 1 అండి, నేను మాత్రం భక్తిపరునండి, నేను మాత్రం వారానికి 4 సార్లు ప్రార్థనకి వెళ్తానండి, నేను మాత్రం దశంభాగం కట్టుకుంటా, నేను మాత్రం ఉపవాసాలు ఉంటాను, నేను మాత్రం నెంబర్ 1 అండి, నా పిల్లలు, నా కుటుంబం, మేము మాత్రం భక్తిగా ఉంటామండి అని చెబుతూనే ఇతరులను ఏం చేస్తారు? వీళ్ళు తృణీకరిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి దేవుడు చెప్పాడు ఏమని అంటే, నువ్వు భక్తి చేస్తే చేసావు కానీ ఇతరులని తృణీకరించవద్దు, ఇతరుల కంటే నేనే గొప్పవాడిని అని ఆత్మీయ గర్వం నీకు రాకూడదు. ఒక సందర్భంలో 12 మంది శిష్యులు, యేసయ్యకు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ 12 మంది శిష్యులకి వాళ్ళు అనుకుంటున్నారు నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. సంఘంలో ఎప్పుడు అట్ట అనుకోబాగండి ఎవరు. హల్లెలూయా. 12 మంది శిష్యులు నేను గొప్ప, నేను గొప్ప అని అనుకుంటూ ఉంటే యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ లోపల ఒక అతను యేసయ్యతో అంటున్నాడు, అయ్యా మాలో ఎవరు గొప్ప అన్నట్టుగా మేము ఆలోచించుకుంటున్నాం అయ్యా అని అంటే, అప్పుడు యేసయ్య చెప్పాడు, వెంటనే నోటితో చెప్పకుండా ముందు ఒక బేషన్లో నీళ్లు తీసుకొని నడుముకు తువ్వాలు కట్టుకొని 12 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి పాదాలు పట్టుకొని ఆయన నడుము వంచి అందరి పాదాలు పట్టుకొని వారి కాళ్ళు కడిగి నడుముకు కట్టుకున్న తువ్వాలుతో వారి పాదాలు తుడిచి అలా 12 మందికి పాదాలు గడిగాడు. ఇప్పుడు ప్రభువు చెబుతున్నాడు, ఇదిగో నేను మీకు ప్రభువుని, లోకరక్షకుడిని, నేనే నన్ను నేను తగ్గించుకొని మీకు పరిచర్య చేశాను, నన్ను నేను తగ్గించుకొని నేనే మీకు లోబడి మీ పాదాలు పట్టుకొని పరిచర్య చేశాను. అలాగే మీరు కూడా ఎవడైతే తన్ను తాను తగ్గించుకొని ఇతరులకు పరిచర్య చేస్తాడో వాడే దేవుని దృష్టిలో గొప్పవాడు అని చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎవరు గొప్పవాళ్ళు? తన్ను తాను నేనే మీ కాళ్ళు పట్టుకొని నీళ్ళతో కడిగాను కదా, నేను ఎలా తగ్గించుకొని మీ కాళ్ళు పట్టుకొని కడిగానో అలాగే మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు కూడా ఇతరులకి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. అప్పుడు ఎవడైతే అలా తగ్గించుకొని పరిచర్య చేస్తాడో వాడు గొప్పోడు అని చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వినండి, ఇక్కడ ఆత్మీయ గర్వం ఏమైపోయింది? అణిచివేయబడింది. వినండి ప్రియులారా, ఆత్మీయ గర్వం ఎప్పుడు అణిచివేయబడిద్ది అంటే మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆ గర్వం అణిచివేయబడిద్ది. చిన్న పిల్లోడు వలె మారిపోయినప్పుడు ఆత్మీయ గర్వం అణిచివేయబడింది. పరిసయ్యులు మొదట్లో ఆత్మీయులు, భక్తిపరులు, నిష్ఠ కలిగిన వారు, వాక్యాన్ని పాటించేవారు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార సంప్రదాయాలు పాటిస్తూ ఉన్నవారు. కానీ కాలక్రమేణా మొదట్లో ఉన్న భక్తిని వదిలిపెట్టారు, మొదట్లో ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని వదిలిపెట్టారు, అంతరంగంలో ఉన్నటువంటి ఆ మంచి మారు మనసును వదిలిపెట్టారు. వదిలిపెట్టి ఇప్పుడు వారు మేము భక్తిపరులు అని గర్వించటం
ప్రారంభించారు. అలా గర్వం రాబట్టే మందిరంలో ఉన్న పరిచయుడు ఏమన్నాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, సోపులో, జీలకర్రలో, పుదీనాలో, వాటిలో వీటిలో అన్ని దశమాంతి ఎత్తున్నా, నేను అందరిలాగా దొంగను కాదు, చోరుని కాదు, నెంబర్ 1 నేను, మరి ప్రత్యేకంగా బయట ఉన్న శంకరు వంటి వాడిని నేను అసలు కాదు అని చెప్తూ ప్రారంభిస్తే దేవుడు అంటాడు, ఇతడికి ఆత్మీయ గర్వం ఉంది. ఎవరికి? పరిచయుడికి. ప్రియులారా, మీకు ఒక మాట మీరు ఎంత భక్తి చేసినా మీకు ఆత్మీయ గర్వం రాకూడదు, అప్పుడు మీరు దీవించబడతారు. మీకు ఇంకో మాట చెప్తానండి, ఎంతెత్తు ఎదిగినా మనం ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. ఎదిగిన కొలది ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. కొంతమంది ఎదిగితే కొమ్ములు వస్తాయి, కొంతమందికి ఎదిగితే ఇంకొకరిని లెక్క చేయరు, కొంతమందికి ఎదిగితే వాళ్ళతో నాకేం పని అంటారు, నాకేం తక్కువ అంటారు, వాడి గడప తొక్కాల్సిన పని ఏంటంటారు. ఎదిగితే మాట్లాడే మాటలు. వీళ్ళ ఎదిగిన తర్వాత ఈ గర్వం రాకూడదు. ఎదిగిన కొలది నువ్వు ఒదిగి ఉండటం నేర్చుకోగలిగితే నీ అంత ఆత్మీయుడు, నీ అంత దేవునికి ఇష్టమైన వ్యక్తి మరొకడు ఉండడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని అర్థం చేసుకొని గ్రహించి ఆచరించగలిగిన వారు ధన్యులు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాకపోతే పరిచయులు ఇలా ప్రవర్తించలేకపోయారు. భక్తి చేశారు కానీ గర్వించారు. మీకు ఇంకో మాట చెప్తానేనండి, పరిచయులు మొదట్లో అంత భక్తి పరులైనటువంటి వీళ్ళు ఎంతగా తేలిపోయారు అని అంటే, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరిచయులని గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు, అయ్యో వేషధారులైన పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని అంటాడు. ఇంతకీ వీళ్ళలోకి ఏమొచ్చింది? రోజులు గడిచిన తర్వాత వేషధారణ వచ్చింది. అంటే పైకి ఒక వేషం, లోపల ఒక మనస్సు. వీళ్ళని దేవుడు దేనితో పోల్చాడు అని అంటే సున్నం కొట్టిన సమాధులతో పోల్చాడు. సమాధికి సున్నం కొడతారు, పైకి తెల్లగా కనపడుద్ది, తొమ్మి చూస్తే దుర్వాసనతో కూడుకున్నటువంటి, వినండి, కుళ్ళిపోయిన ఎముకలు శరీరం అందులో కనపడిద్ది. కానీ సమాధి పైకి ఎలా కనపడిద్ది? సున్నం కొట్టి తెల్లగా కనపడిద్ది. ఇప్పుడు వీళ్ళ హృదయాలు కూడా ఎలా ఉన్నాయనంటే, వీళ్ళట తెల్లని వస్త్రాలు ధరించుకొని తిరుగుతున్నారట ఈ పరిచయులు. సమాజంలో అగ్రస్థానాలు కోరుకుంటారట, అగ్రపీఠాలు కోరుకుంటారట. కానీ వీళ్ళ అంతరంగం అట వాళ్ళ పై వస్త్రధారణకి సంబంధించినట్టుగా అంతరంగం పరిశుద్ధంగా లేదు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఏమన్నాడు, వీళ్ళని వేషధారులారా అన్నాడు. మొదట్లో వేషధారులు కాదు, మళ్ళీ చెప్తున్నాను, పరిచయులు మొదట్లో రోషం కలిగిన వారు, దేవుని కోసం ప్రాణం పెట్టడానికి కూడా తెగించిన వారు, వాక్యానుసారంగా జీవించడానికి త్యాగం చేసిన వారు మొదట్లో. కానీ సంవత్సరాలు గడిచిన తర్వాత, రోజులు గడిచిన తర్వాత వీళ్ళ బ్రతికేమైపోయింది? రానున్న ఆ రోజులు గడిచాక వేషధారులు అయిపోయారు. పైకి ఒక రకంగా ఉన్నారు, పైకి భక్తిపరులుగా ఉన్నారు, అంతరంగం అంతా కల్మషంతో నిండిపోయింది. మీకు ఇంకో మాట చెప్తానేనండి, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ మరణానికి అప్పగించిన వారిలో ఎవరున్నారో తెలుసా? పరిసయ్యులు కూడా ఉన్నారు. యూదులలో ప్రధాన యాజకులతో పాటు ఈ పరిసయ్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా నిలబడ్డారు. మొదట్లో ఉన్న తీవ్రత, మొదట్లో ఉన్న వాక్య ధ్యానం, మొదట్లో ఉన్న దేవుని కొరకు ప్రాణం పెట్టేటువంటి ఆ త్యాగం, ఆ భక్తి, ఆ నిష్ట ఇప్పుడు ఏమైందో నాకు తెలిసి వాక్యం చదివి వాక్యాన్ని గ్రహించి ఏనే లోకరక్షకుడు అని గ్రహించలేకపోయారు పరిచయులు. చివరికి ఏం చేశారు పరిచయులు కూడా? యేసయ్యనే సిలువ మరణానికి అప్పగించటానికి కారణమయ్యారు. ప్రియులారా,
23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ వచనం చదువుకుందాం. వీళ్ళ గురించి మాట్లాడుతూ యేసయ్య ఇంకొక మాట మాట్లాడాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. వినండి వినండి, ఎవరితో చెప్తున్నాడు దేవుడు? శాస్త్రులతోనూ పరిసయ్యులతో చెప్తున్నాడు. ఇప్పుడు ఇందులో ఎవరున్నారు అనేది? శాస్త్రులతో పాటు పరిసయ్యులు ఉన్నారు. వీళ్ళని ఏమంటున్నాడు ఇక్కడ కూడా? వేషధారులైన పరిసయ్యులారా అంటున్నాడు. ఏమంటున్నాడు చదవండి. మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు తలకాయలు పైకెత్తితే కొద్దిగా ఈ విషయాలు తెలుసుకొని ముందుకెళ్దాం. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు పరిసయ్యులను చూసి? అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, మీరు సోపులోను, జీలకర్రలోను, పుదీనాలోను 10వ భాగం 10వ భాగం తీస్తున్నారు. అందువలన మీరు ఏమని చెప్పుకుంటున్నారంటే మేము భక్తి పరులు అని చెప్పుకుంటున్నారు మీరు. కానీ మీకు ఒక మాట చెప్తాను ఉండండి అని ప్రభు ఎలా చెప్పాడు. ఏమనంటే, అసలు ఈ 10వ భాగముతో పాటు అసలైనవి కూడా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా పాటించాలి కదా నానా. ఏంటయ్యి? న్యాయమును, కనికరమును, విశ్వాసమును కలిగి ఉండాలి కదా. మీరు వీటిని పాటించట్లేదు, కానీ వేటిని పాటిస్తున్నారు? సోపులో, జీలకర్రలో మాత్రం 10వ భాగం తీయటం మాత్రం పాటిస్తున్నారు. కానీ ఏటిని మానేశారు మీరు? న్యాయంగా ఉండటం మానేశారు, కనికరంగా బ్రతకటం మానేశారు, విశ్వాసంతో జీవించటం మానేశారు మీరు. ఇవి మానేసి ఏమి చేస్తున్నారు? 10వ భాగ క్రమం మాత్రం బ్రహ్మాండంగా నెరవేరుస్తున్నారు అని చెప్పి కింద ఒక మాట అన్నాడు యేసయ్య. ఏమని అంటే, వాటిని మానక వీటిని చేయవలెను. అనండి నాతో పాటు, మళ్ళీ అనండి. ఏటిని మానక? తీసే 10వ భాగాలను మీరు మానొద్దు. వాటితో పాటు ప్రేమ, కనికరము, న్యాయము కూడా అనుసరించండి. అవి చేయండి, ఇవి చేయండి, అది కరెక్టు అన్నాడు. దేవునికి స్తోత్రం. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఇదేంటి? అది ప్రేమ, కనికరము, న్యాయము, విశ్వాసము, ఇవి ఉండాలి. 10వ భాగం ఉండాలి. ఇది కదా క్రమం అని గద్దించాడు. వేషధారులారా, మీరు కొన్నిటిని చేస్తున్నారు, కొన్నిటినేమో మానుకుంటున్నారు అని గద్దించాడు ప్రభు. ఇలా మనం గమనించినట్లయితే పరిసయ్యులు కొన్ని విషయాల్లో నిష్టగా ఉన్నారు, కానీ అసలైన వాటిని ఏం చేశారు? రోజులు గడిచిన కొలది విడిచిపెట్టేశారు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు ఒక మాట అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, తీయొద్దులే. ఏమంటాడంటే, మీరు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు అన్నాడు. చదివితే మంచిదేమో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని
మీతో చెబుతున్నాను, ఎవరి నీతి కంటే మన నీతి అధికం కావాలి? పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికం కావాలి. పరిసయ్యుల నీతి ఏంటి? ఇంతసేపు చెప్పిన తర్వాత కూడా మీరు చెప్పకపోతే, పరిసయ్యుల నీతి ఏంటి అని అంటే, వారానికి 2 రోజులు ఉపవాసం అంటారు, వారికి వచ్చే రాబడంతట్లో దశంభాగం తెస్తారు, వారు విశ్రాంతి దినాన్ని పాటించటంలో నిష్ట కలిగి ఉంటారు. ఇలా వాళ్ళకు కొన్ని నీతి నియమాలు ఉన్నాయి. కానీ కొన్నిటిని ఏం చేశారు? విడిచిపెట్టి పైకి మాత్రమే చేస్తూ అంతరంగంలో మాత్రం కక్షలు కార్పణ్యాలతో మగ్గిపోతూ ఉన్నారు. కపటముతో నిండిపోయి న్యాయాన్ని అనుసరించకుండా, కనికరము కలిగి జీవించకుండా, విశ్వాసాన్ని విడిచిపెట్టి ఈ కార్యాలు మాత్రం, క్రియలు మాత్రం చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు అన్నాడు, మీరు వారి నీతి కంటే, వారికి కొన్ని నీతి క్రియలు ఉన్నాయి, ఆ నీతి క్రియల కంటే మీ నీతి క్రియలు ఏమవ్వాలి? అధికం అవ్వాలి అన్నాడు. వాళ్ళు చేసినవి చేయొద్దన్నాడా? వాళ్ళు చేసిన దానికి అధికంగా చేయమన్నాడా? దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారన్నాడు. గనుక దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీకు ఇంకొక మాట చెప్తాను, వినండి. అయితే క్రొత్త నిబంధన కాలంలో కూడా కొంతమంది పరిసయ్యులు భక్తిగా, నిష్టగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు కొంతమంది ఉన్నారండి. క్రొత్త నిబంధన కాలంలో కూడా ఒకసారి చూద్దాం, చూడండి పరిశుద్ధ దైవ గ్రంథంలో. ఎవరో చూద్దాం, చూడండి. అపోస్తులుల కార్యములో 23వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వారిలో ఒక భాగము సద్దూకయ్యులను, మరి ఒక భాగము పరిసయ్యులను ఉన్నట్టు పౌలయ్య గారు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చియు, మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శించబడుతున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. తలకాలి పైకెత్తితే మనం చెప్పుకుందాం ఇప్పుడు. దేవునికి స్తోత్రం. వినండి, పౌలయ్య గారి పేరు అంతకుముందు సౌలు. సౌలుగా ఉన్నప్పుడు గమలీయేలు అనేటువంటి ఒక పరిసయ్యుడి దగ్గర భక్తి నేర్చుకున్నాడు పౌలయ్య గారు సౌలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు పౌలయ్య గారు అంటున్నాడు ఒక సభలో నిలబడి, అబ్బాయి నేను కూడా పరిసయ్యుడునే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. గోత్రానికేమో బెన్యామీను గోత్రములో పుట్టాను నేను, ధర్మశాస్త్ర సంబంధమైన రోషం విషయంలోనేమో నేను పరిసయ్యుడిని అని పౌలయ్య గారు మాట్లాడి సభలో చెప్పాడు. ఇంతకు మీరు ఆలోచించండి, పౌలయ్య గారు కూడా వినండి పరిసయ్యులలో ఒకడు అనండి. ఇప్పుడు పౌలయ్య గారు పరిసయ్యుడా కాదా? పరిసయ్యుడిని అని చెప్పుకున్నాడు. వినండి, పరిసయ్యుడు అయినప్పటికీ ప్రభు కోసం ప్రాణం పెట్టేవాడుగా తయారయ్యాడు. దేవునికి స్తోత్రం. అంటే పరిసయ్యులలో కూడా కొంతమంది ప్రభు కోసం ప్రాణం పెట్టే భక్తులు తయారయ్యారు. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక భక్తుడు కూడా ఉన్నాడు, పరిసయ్యుడే. పరిసయ్యుడు ఆయన కూడా ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆయన పేరు నికోదేము. ఒకసారి చదువుతాం చూడండి ఆయన గురించి కూడా. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదము.
దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతను కూడా ఎవరు? పరిసయ్యుడు. ఏం పేరు? ఈయన పేరు నికోదేము. ఇతడు ఏం గ్రహించాడు అని అంటే, వచ్చినవాడు లోకరక్షకుడిగా వచ్చినవాడు సామాన్యుడు కాదు. ఆయన ఎవరు అని అంటే, దైవ లేఖనాల ప్రకారము దేవుడే కుమారుడిగా భూలోకానికి వచ్చాడు అని గ్రహించి, నిజముగా నీలాంటి నువ్వు చేసే కార్యాలు ఇంకొకళ్ళు చేయలేరయ్యా, నువ్వు దేవుని కుమారుడివి అని గ్రహించి ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. వినండి ప్రియులారా, పరిసయ్యులలో కొంతమంది దేవునికి లోబడిన వారు ఉన్నారు. కారణం ఏంటి అంటే, వాళ్ళ పునాది ఎక్కడుంది? వాళ్ళ పునాది ఏంటి? వాళ్ళ స్టార్టింగ్ ఏంటి? పరిసయ్యుల యొక్క స్టార్టింగ్ ఏంటి? వాళ్ళు భక్తి కలిగిన వారు, స్టార్టింగ్లో నీతి కలిగిన వారు, వాక్యం కోసం ప్రాణం పెట్టడానికి తెగించిన వారు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార సంప్రదాయాలు పాటించడానికి ప్రాణానికి తెగించిన వారు, ఎదిరించిన వారు, అంత త్యాగం కలిగిన వారు. అట్లాంటి మనసు కలిగిన వారు ఒకళ్ళో ఇద్దరు కనపడుతున్నారు మనకి. దేవుని స్తోత్రం. యేసయ్య కాలానికి వచ్చేసరికల్లా సరే, ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటంటే, మీరు మొదటి పరిసయ్యుల్లాగా ఉండాలి కానీ కడపటి పరిసయ్యుల్లాగా ఉండొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. వేషధారులైన పరిసయ్యుల్లాగా ఉండొద్దు. పరిసయ్యులకి ఏమొచ్చింది అని అంటే, కాలం గడిచిన కొలది ఆత్మీయ గర్వం వచ్చింది. నువ్వు చేసే భక్తిని బట్టి నువ్వు గర్వించొద్దు. ఇతరులు ఇవ్వలేనంత కానుక నువ్వు ఇచ్చినా గర్వించొద్దు. ఇతరులు చేయలేనన్ని ఉపవాసాలు నువ్వు చేసినా ఇతరుల్ని లెక్క లేకుండా మాట్లాడొద్దు, అది గర్వం. ఇతరులు చేయలేనంత భక్తి నువ్వు చేసినా ఇతరుల్ని లెక్క లేకుండా మాట్లాడొద్దు, అది గర్వం. ఆత్మీయ గర్వం అంటారు. అదే ఎవరికి వచ్చింది? వచ్చింది. ఎంత ప్రమాదం ఇది! చాపకున్న నీరులాగా. వినండి, వీళ్ళు చివరికి దేవుని రాజ్యాన్ని కోల్పోయి అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. అందుకే దేవుని పిల్లలుగా సంఘంలో ఎప్పుడు ఎవరో అందాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో, వస్తు వాహనాలను బట్టో, అధికారాన్ని బట్టో, నీకున్న సంపదను బట్టో నువ్వు గర్వించొద్దు. అంత మాత్రమే కాదు, నీకున్నటువంటి భక్తిని బట్టి కూడా నువ్వు గర్వించొద్దు. మీకు ఒక మాట చెప్తానేనండి. నా దగ్గర ఉన్నటువంటి, మీరు గమనించారో లేదో, ఏ ప్రార్థనలోనైనా నాకంటే చిన్నవారైనటువంటి 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు చిన్నవారైన సేవకులు నా దగ్గర ఉన్నా కానీ వాళ్ళని ఏమని పిలుస్తానో తెలుసా? అబ్బాయి అంటాం చేత. రవీనయ్య గారి కోసం ప్రార్థన చేద్దాం, సురేష్ అయ్య గారి కోసం ప్రార్థన చేద్దాం, ఇజ్రాయల్ అయ్య గారి కోసం ప్రార్థన చేద్దాం, ఐజక్ అయ్య గారి కోసం ప్రార్థన చేద్దాం అంటానా? ఐజక్ అబ్బాయి కోసం ప్రార్థన చేద్దాం అంటానా? వినండి ప్రియులారా, కారణం ఏంటి అని అంటే, మనం ఒకవేళ ఎదగొచ్చు కానీ చిన్నోడును కూడా గౌరవించడం నేర్చుకోవాలి. అదే గర్వం రాకుండా మనల్ని కాపాడిద్ది. మీకు ఇంకో మాట చెప్తానండి. స్టేజీల మీద ఏదైనా ఒక సభ పెడితే, ఏదైనా ఒక మీటింగ్ పెడితే, ఆ మీటింగ్లో మా అయ్యగారు వీరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు అని చెప్పించుకుంటారు. మన దగ్గర ఉన్నటువంటి దేవుడు మనకు అప్పగించినటువంటి సేవకులతో ఏ రోజు నేను నా గురించి ఇలా చెప్పండి అనే పదం వాళ్ళ. దేవుని స్తోత్రం. ప్రత్యేకంగా నన్ను స్టేజీ మీదకి పిలవమని కూడా అడగను. నేను వాళ్ళతో పాటు వెళ్ళి సమానంగా పోయి కూర్చుంటాను. కారణం ఏంటి అంటే, ఏమి రాకూడదు, భక్తి పెరిగినా కానీ అంతరంగంలో ఆత్మీయ గర్వం రాకూడదు. ఇది గనక మనకు అర్థమైతే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంతకీ క్రొత్త నిబంధన గ్రంథంలో పరిసయ్యులు అనే పదం వచ్చినప్పుడల్లా ఎవరైనా గుర్తుకు రావాలి మనకి? పాత నిబంధన గ్రంథానికి, క్రొత్త నిబంధన గ్రంథానికి మధ్య కాలములో, నిశ్శబ్ద కాలములో వీళ్ళు అంతియోకస్, ఎపిఫసు లాంటి వారికి దేవుని వాక్యానికి విరుద్ధంగా యూదులని చెడగొడుతున్న వారికి, యూదులలో నుంచి రోషము లేని యూదుల మధ్యలో నుంచి రోషము కలిగి ప్రత్యేకించబడిన వారే పరిసయ్యులు. ఏ కాలంలో?
పాత నిబంధన కాలానికి క్రొత్త నిబంధన కాలానికి ఎన్ని సంవత్సరాలు ఉంది? మధ్యలో 400 సంవత్సరాల కాలం ఉంది. ఆ కాలంలో బయటకు వచ్చిన వారే పరిసయ్యులు. అందుకే వీళ్ళు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికల్లా, యేసయ్య కాలానికి వచ్చేసరికల్లా మొదట్లో ఉన్న భక్తిని వీళ్ళు ఏం చేసేసారు? విడిచిపెట్టేశారు. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఆరంభంలో ఆత్మీయులే. బాప్తీసం తీసుకున్నప్పుడు అబ్బో ఏమి రోసమో, యేసు రక్తమే జయం, హల్లెలూయా, కూర్చుంటే ప్రార్థన, నుంచుంటే ప్రార్థన, పడుకుంటే ప్రార్థన. ఎప్పుడు అసలు ఎక్కడ ప్రార్థన అంటే అక్కడే మనం ఉండాలనిపించింది. ఎప్పుడు? ఆరంభంలో. మరి ఇప్పుడు పరిశీలన అయిపోయాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, చల్లారిపోవద్దు. వాక్యం అర్థమై ఉండగా ఈరోజు సరి చేసుకోవటానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.